బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఒక్క వికెట్ నష్టపోకుండా టీమిండియా 172 పరుగులు చేసింది. టీమిండియా బ్యాటింగ్ చూసుకున్నట్లయితే యశస్వి జైస్వాల్ 90 పరుగులు చేయగా, కేఎల్ రాహుల్ 62 పరుగులు చేసి నాటౌట్గా నిలిచి వీరిద్దరూ క్రీజులో ఉన్నారు. అనంతరం వీరిద్దరిపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా మాజీ స్టార్ ప్లేయర్ అయిన యాడమ్ గిల్క్రిస్ట్, ఇలాంటి ప్లేయర్లను నా లైఫ్లోనే చూడలేదని యాడమ్ గిల్క్రిస్ట్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ఒక విధంగా చెప్పాలంటే రెండో రోజు టీమిండియా బ్యాటర్లు ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించారనే చెప్పాలి. యశస్వి జైస్వాల్ మాత్రం చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్లో 7 ఫోర్లు 2 సిక్స్లు ఉన్నాయి. దీంతో 90 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. కేఎల్ రాహుల్ కూడా 4 ఫోర్లు చేసి 62 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అనంతరం వీరిద్దరిపై ప్రశంసల వర్షం కురిపించాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ ప్లేయర్ అయిన యాడమ్ గిల్క్రిస్ట్. అనంతరం ఇలాంటి ఆటగాళ్లను క్రికెట్ చరిత్రలోనే చూడలేదని అన్నాడు.